వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నాలో ఉన్న ప్రేమతో తెరంగేట్రం చేసిన ముంబై ముద్దుగుమ్మ గజాల షేక్ ఖాన్. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది. 2001 నుంచి 2005 వరకు 4 ఏళ్లలోనే 12 సినిమాలు, 3 తమిళ సినిమాల్లో నటించింది గజాల. అప్పుడు అమ్మడి స్పీడ్ చూస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ కెరియర్ మీద పడింది. అలా అమ్మడు గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2005లో శ్రావణ మాసం సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్స్లు దక్కించుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కన్నడలో మలయాళంలో 2 సినిమాలు చేసింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చింది గజాల. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. గజాల ఇప్పటి ఫోటోలు చూస్తే అమ్మడిలో గ్లామర్ అలానే ఉందని అనిపిస్తోంది. కొద్దిగా ట్రై చేస్తే చాలు, కానీ ఇప్పటికీ గజాల సినిమాలో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఆఫర్లు వస్తాయి. తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలైన గజాల ఇప్పటికీ అంతే అందంతో సర్ప్రైజ్ చేస్తుందంటున్నారు నెటిజన్లు. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రేక్షకులను ఊపు ఊపేసిన ఈ హీరోయిన్ గజాల గుర్తుందా? నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం. నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది గజాల. ఆ తర్వాత ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ సాధించడమే కాగా టాలీవుడ్ రికార్డ్స్ ను తిరగరాసేసింది. దీంతో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ గజాలకు కూడా భారీ పాపులారిటీ దక్కింది. ఈ సినిమా తర్వాత టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది గజాల. ఆ తర్వాత ఓ చిన్నదాన, జానకి వెడ్ శ్రీరామ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఈ అందాల భామ అప్పట్లో ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ సక్సెస్ మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. చివరిగా జానకి వెడ్ శ్రీరామ్ అనే సినిమాలో కనిపించింది గజాల. అందచందాలు, అద్భుతమైన నటన, ప్రతిభ ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్ లోకి ఎక్కువ కాలం ఉండలేకపోయింది. అంతేకాదు కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న ఓ అతిథి గృహంలో గజాల ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే గమనించిన సహ నటులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెని రక్షించారు. గజాల ఆత్మహత్య ప్రయత్నానికి లవ్ అఫైర్ కారణమని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది. హీరో ఆదిత్య ఓంతో ఆమె డేటింగ్ చేసిందని, ఈ లవ్ బ్రేకప్ వల్లే గజాల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయింది గజాల. బాలీవుడ్ నటుడు, టీవీ యాక్టర్ ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత కెమెరా ముందు కనిపించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే వ్యాపారంలో కూడా రాణిస్తోందట. ప్రస్తుతం గజాల ఓ ప్రొడక్షన్ కంపెనీ నడుపుతుందని సమాచారం. హిందీ చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ వైవాహిక జీవితం కొనసాగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫోటోస్ షేర్ చేయడంతో గజాల ఇప్పుడు ఎలా ఉందా అనేది తెలిసిపోయింది. అప్పట్లో తోపు హీరోయిన్ గా కుర్రకారుల్లో సెగ పుట్టించిన గజాల ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అలాగే ఉంది. గజాల లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ వందల మందిలో ఒక్కరై సక్సెస్ అవుతారు. కొంతమందికి వేగంగా సక్సెస్ వస్తే మరికొంతమందికి ఆలస్యం అవుతోంది. ఇంకొంతమందికి ఎన్నాళ్ళైనా విజయం వరించదు. ఇలా సినిమా ప్రపంచంలో ఎంతో మంది తారలు, అభిమానులు మెప్పించి మురిసిపోవాలని వందల మంది సంఖ్యలో ఉన్న ఎంతో మంది తారలు, అభిమానులను మెప్పించి మురిపించారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి అలరించారు. టాప్ హీరోయిన్ గా మెరిసి తర్వాత వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి అగ్ర హీరోల్లో పక్కన నటించిన సడన్ గా మాయమైపోయిన హీరోయిన్లలో గజాల ఒకరు. ఒకప్పుడు ఈ భామ టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2001లో జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది గజాల. ఆ సినిమా తర్వాత గజాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల్లరి రాముడు, ఓ చిన్నదాన, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెడ్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసంతో కలిసి దాదాపు 30 సినిమాల్లో నటించారు.
టాలీవుడ్ అగ్ర హీరోలందరిలోనూ నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. గజాల అసలు పేరు రాజీ. సినిమాలోకి వచ్చాక తన పేరును గజాలగా మార్చుకుంది. పేరు మార్చుకున్నాక తన అదృష్టం కలిసొచ్చిందని ఓ సందర్భంలో గజాల చెప్పింది. ఇక కెరియర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడే ఆమె ఆత్మహత్యం చేసుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న భరత సింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో గజాల నిద్రమాత్రలు మింగినట్టు అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అది చెడడంతో ఆత్మహత్య యత్నం చేసిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ సినిమా నిర్మాణం మాత్రం ఆమె తిన్న ఫుడ్ సరిగా లేకపోవడం వల్లే ఆమె అనారోగ్యంకి గురి అయిందని అన్నారు. 3వ రోజే ఆమె పూర్తిగా కోలుకొని షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టిందని చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా చలమణి అయి గజాల 2011లో విడుదలైన మనీ మనీ మోర్ మనీ అనే సినిమా ద్వారా సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. 2016లో టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుని ముంబైలో స్థిరపడింది. ఆమె కుటుంబంలో మొత్తం కువైట్ లో సెటిల్ అయింది. దారుణంగా చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. కానీ గజాల మాత్రం 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.